హాయ్ వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు కఫోనిభూ వీరభద్రాసనం 2. ఈ యొక్క ఆసనం మనము ఈ బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. వీరభద్రాసనం 2 అందరూ చేసే యొక్క ఆసనము, అంటే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ యొక్క ఆసనము చాలా ఈజీగా చేయగలుగుతారు. ఈ యొక్క ఆసనము స్టాండింగ్ ఆసనము. ఈ ఆసనం చేసే ముందు మనం కొద్దిగా వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం ఏ విధంగా చేయాలో చూద్దాము. నడుములు బాగా వార్మప్ అయి ఉండాలి కాబట్టి పాదాలని ముందుగా బద్ధకోణాసనంలో తీసుకెళ్ళి ఈ విధంగా పాదాలని ఒక దగ్గర పెట్టేసి మనము తొడలని పైకి కిందికి చేసి బద్ధకోణాసనం చేద్దాము. బద్ధకోణాసనం చేసేటప్పుడు మన కాళ్ళల్లో నడుములల్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. వీపుని నిటారుగా పెట్టేసి శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మనము తొడలని పైకి కిందికి అంటూ ఉండాలి. ఇలా కొంత సమయం పాటు మనము కాళ్ళని పైకి కిందికి అనాలి. కింద కూర్చుంటూ మనము ఈ విధంగా ఈ యొక్క వార్మప్ చేసినట్టు అవుతే నడుముకి ఇంకా వెన్నుముక్కకి సంబంధించిన స్టిఫ్నెస్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. ఈ విధంగా కొంత సమయం పాటు మనము బద్ధకోణాసనం చేసి ఇక మనము ఈ విధంగా ముందుకు బెండ్ అవ్వడానికి ప్రయత్నించాలి. ఇలా ముందుకు బెండ్ అయిపోయి కనీసం మన మోచేతులు మ్యాట్ తాకేలాగా కిందికి బెండ్ అవ్వాలి. ఇలా చేయడం వలన మన నడుము తొడ కండరాలలో చాలా తీవ్రంగా స్ట్రెచ్ వస్తుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మనము ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. మోచేతులని దూరంగా చేయాలి. ఎంత కిందికి బెండ్ అవ్వగలిగితే అంత మనకు మంచిది. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. పైకి వచ్చేసి చేతులని ఈ విధంగా చేసి నెమ్మదిగా తలపైకి తీసుకెళ్ళి ఇలా సైడ్కి తీసుకెళ్ళాలి. ఇలా కొన్నిసార్లు మనము చేతులని పైకి తీసుకెళ్ళడము కిందికి తీసుకొని రావడము చేస్తూ ఉండాలి. దాని తర్వాత సైడ్ టు సైడ్ బెండ్ అవుదాము. ఈ విధంగా సైడ్ టు సైడ్ బెండ్ అవుతూ మనకు ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఇలా చేసిన తర్వాత కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. ఇలా చేసి దీని తర్వాత మనము నెమ్మదిగా పైకి వచ్చేయాలి. ఈ విధంగా వార్మప్ చేసిన తర్వాత పాదాలని మనము దూరంగా చేయాలి. జనరల్గా వీరభద్రాసనం 2లో మనము 3 ఫీట్లంతా కాళ్ళని దూరంగా చేస్తాము. కానీ ఈరోజు మనము పాదాలని 4 ఫీట్లంతా దూరంగా చేస్తున్నాము. ఈ విధంగా మనము కుడి కాళ్ళని బయటికి చేసి ఎడమ పాదాన్ని పర్పెండిక్యులర్గా పెట్టాలి. ఇలా చేసి మనము నడుములని సూటిగా చేయాలి.
ఛాతీని మొత్తం ఇటువైపు ఓపెన్ చేస్తూ నడుముని కూడా ఇటువైపు ఓపెన్ చేయాలి. చాలామంది వ్యక్తులు ఈ యొక్క ఆసనం చేసినప్పుడు నడుములని ఇలా ఒకవైపు టర్న్ చేస్తూ ఉంటారు. అలా చేయడం మంచిది కాదు. అలా చేయడం చాలా తప్పు కూడా. ఇలా మోకాల్ని బెండ్ చేయండి. మోకాల్ని బెండ్ చేసి ఈ యొక్క పాదాన్ని ఇంకా దూరంగా తీసుకెళ్ళగలిగితే తీసుకెళ్ళేసి ఈ విధంగా తొడని మనము 90 డిగ్రీలు బెండ్ చేసి ఈ విధంగా మనము చేతుల్ని చెరువైపు భుజాల హైట్లో పైకి లేపాలి. ఇక్కడ హస్తాలని కొంచెం దూరంగా చేస్తూ ఈ విధంగా ఉండండి. దృష్టిని మెడని మాత్రం కుడివైపు తిప్పాలి. ఇలా శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఉండండి. ఇది వీరభద్రాసనం 2. ఇక్కడ మనము కఫోని భూ. ఏ కఫోని భూ? ఈ కఫోని భూవా? కాదండి. ఇక్కడ మనము ఎడమ చేతిని ఉండే మోచేతిని కింద తీసుకొని రావాలి. అయితే కఫోని భూ గురించి మనము బ్లాక్ని ఉపయోగించుతున్నాము. బ్లాక్స్ని ఇలా పెట్టేసి ఈ బ్లాక్స్ పై చేతిని ఇలా పెట్టుతాము. ఇలా పెట్టేసి ఇక్కడ చేతిని మనము తొడపై పెట్టేసి ఇక్కడే ఉండాలి. ఎలా అనిపిస్తుంది? చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ చేతిని నేను తొడపై ఎందుకు పెట్టాను? చేతిని తొడపై పెట్టడం వలన కాలుకి ఒక సపోర్ట్ అనేది లభిస్తుంది. అలానే చేతితో కాలుని ఇలా దూరంగా టర్న్ చేస్తున్నాను. ఇలా చేయడం వలన నడుములో చాలా తీవ్రంగా స్ట్రెచ్ అనేది లభిస్తుంది. అలా చేసి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. తొడ కండరాలపై చాలా తీవ్రమైన ప్రభావం ఇక్కడ మనకు తెలిసి వస్తుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ నెమ్మదిగా పైకి వచ్చేసి కుడి కాలు వేళ్ళని లోపలికి చేసి ఎడమ కాలు వేళ్ళని బయటికి చేద్దాము. 2 కాళ్ళు ముందు కాలు వెనకాల కాలు మడమ ఒక లైన్లో ఉండాలి. మోకాల్ని తొడని బెండ్ చేసి ఇలా చేతులని మనము భుజం హైట్లో తీసుకెళ్ళేసి వీరభద్రాసనం 2లో ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. ఇలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత ఈ యొక్క బ్లాక్ ముక్కలని మళ్ళీ మనము ముందు వైపు తీసుకెళ్దాము. అలా పెట్టేసి ఇక్కడ మనం కుడి మోచేతిని కిందికి తీసుకొని రావాలి. ఇలా కుడి మోచేతిని కిందికి పెట్టేసి ఎడమ చేయితో ఈ తొడని ఎడమ వైపు ఓపెన్ చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ దృష్టి మనము ముందు వైపు పెట్టవచ్చు. తొడలలో నడుములలో ఎలా అనిపిస్తుందో గమనించుతూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఆ నడుముపై పడే ఆ స్ట్రెచ్ని కొంత సమయం పాటు గమనించండి. నెమ్మదిగా పైకి వచ్చేసేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి మనము కావాలంటే ఈ ఆసనాన్ని 2-3 సార్లు చేయవచ్చు. అయితే తొడ కండరాలపై చాలా ప్రభావం ఇక్కడ పడుతుంది. అందరూ ఇలాంటి ఆసనాలు చేయాలి. చేసి ముఖ్యంగా కాళ్ళల్లో తొడలలో ఉండే కండరాలపై ప్రభావం పడేలాగా చూసుకోవాలి. ఇలా కొంత సమయం పాటు సూటిగా నిలబడి దాని తర్వాత మనము ఇక్కడే ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళిపోదాము. పృష్ఠ భాగాలని కొద్దిగా ముందుకు చేసి తలని కిందికి చేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ ఉండండి. అలా రిలాక్స్ అయిపోయి మనము వజ్రాసనంలో వెళ్ళవచ్చు. తొడ నడుము కండరాలపై చాలా తీవ్రంగా ప్రభావం చూపించిన ఈ ఆసనం తర్వాత మనము వజ్రాసనంలో కూర్చొని కొంత సమయం పాటు రిలాక్స్ అయిపోవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవ్వబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు కఫోని భూ
వీరభద్రాసనము 2. వీరభద్రాసనము 2 మన కాళ్ళ కండరాలకి చాలా మంచి స్ట్రెచ్ని తీసుకొస్తుంది. కాళ్ళు దృఢంగా అవ్వడము, బలంగా అవ్వడము ఈ యొక్క ఆసనము ప్రత్యేకత. ఈ యొక్క ఆసనము చేసే ముందు మనము నడుము కండరాలని, తొడ కండరాలని వార్మప్ చేసి దాని తర్వాత ఆసనం చేసుకోవాలి. ముందుగా కాళ్ళని బద్ధకోణాసనంలో తీసుకెళ్దాము. బద్ధకోణాసనంలో పాదాలని పెట్టేసి తొడ కండరాలని పైకి కిందికి చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తొడ కండరాలని పైకి కిందికి చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ యొక్క ఆసన ప్రక్రియ చేస్తూ ఉండాలి. దీని తర్వాత 2 మోకాలని దగ్గరగా తెచ్చేసేయండి. అలా తెచ్చేసి 2 మోకాలని కుడివైపు చేయడము, ఎడమవైపు చేయడము చేస్తూ ఉండాలి. ఇలా 2-3 సార్లు చేసిన తర్వాత మనము మళ్ళీ బద్ధకోణాసనంలో వెళ్ళాలి. ఈసారి తలని ముందుకు చేస్తూ, వీపుని నిటారుగా చేస్తూ, ఛాతిని ఎక్స్పాండ్ చేస్తూ ఫార్వర్డ్గా బెండ్ అవ్వడానికి ప్రయత్నించాలి. కిందికి బెండ్ అవ్వకూడదు. ఇలా చేయడం వలన తొడలల్లో, నడుములలో ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. దాని తర్వాత పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మోకాళ్ళపై వెళ్ళి అధోముఖ శ్వానాసనము. అధోముఖ శ్వానాసనంలో వెయిట్ని కాళ్ళు, చేతులలో ఈక్వల్గా పెట్టేసి ఉండండి. కాళ్ళ మడమలని పైకి కిందికి చేసి కొద్దిగా వార్మప్ చేసుకుందాము. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసి నిలబడాలి. కాళ్ళని మనము 4 ఫీట్ల దూరం చేద్దాము. కాళ్ళని మనము 3 ఫీట్ల అంత దూరం చేయాలి. కావాలంటే మనము 4 ఫీట్ల అంత దూరం కూడా కాళ్ళని విస్తరించవచ్చు. కుడి కాల్ని కుడివైపు చేసి ఎడమ కాల్ని దానికి పర్పెండిక్యులర్గా పెట్టండి. అయితే ఈరోజు చేసే ఆసనంలో ముందు కాలు మడమ, ఎడమ కాలు మడమ 2 ఒకటే లైన్లో ఉండేలాగా చూడాలి. దాని తర్వాత ముందు మోకాల్ని బెండ్ చేస్తూ చేతులని ఇలా విస్తరించండి. మోకాలు మడమ 2 ఒకటే లైన్లో ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉంటూ ఎలా అనిపిస్తుందో గమనించాలి. చాలామంది వ్యక్తులు నడుములని ఒక సైడ్ టర్న్ చేస్తూ ఉంటారు. అలా టర్న్ చేయకూడదు. 2 నడుములు ఒకటే లైన్లో ఉండేలాగా చూస్తూ పృష్ఠభాగాలని బాగా కిందికి తీసుకొని రావాలి. ఈ విధంగా తొడలలో ఎలా అనిపిస్తుందో మనము గమనించాలి. నడుములలో చాలా తీవ్రంగా స్ట్రెచ్ మనకు లభిస్తుంది. ఎడమ మోచేతిని బ్లాక్స్పై పెట్టండి.
ఈ విధంగా కఫోని భూ అంటే మోచేతిని మనము భూమికి ఆనేలాగా పెట్టాము, కానీ భూమికి ఆనకుండా బ్లాక్ సపోర్ట్ని యూస్ చేస్తున్నాము. కుడి చేతో ఆ కుడి తొడని ఇంకా కుడివైపు పంపించండి, ప్రెస్ చేయండి. ఛాతిని ఓపెన్ చేస్తూ ఆ తొడని ఇంకా బాగా ప్రెస్ చేయండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా పైకి రావాలి. కాళ్ళని మార్చుదాము. బ్లాక్స్ని కూడా ఇటువైపు తీసుకొని రావాలి. 2 చేతులని భుజం హైట్లో పైకి తీసుకెళ్ళండి. తొడని మోకాలు హైట్లో బెండ్ అయ్యేలాగా చూడాలి. మోకాలు మడమ ఒక లైన్లో ఉండాలి. వీరభద్రాసనంలో అందరికంటే ముందు ఈ తొడని ఎక్స్టర్నల్గా రొటేట్ చేయాలి. కాబట్టి ఈ యొక్క చేతిని, ఎడమ చేతిని తొడపై పెట్టండి. తొడని కొద్దిగా బయటి వైపు రొటేట్ చేయాలి. ఇలా రొటేట్ చేయడము చాలా ఆవశ్యకం, అనివార్యము. ఇదే రొటేషన్ మోచేతిని కిందికి తీసుకొచ్చినప్పుడు కూడా చేయాలి. మోచేతిని కిందకి పెట్టేసి ఛాతిని బాగా ఎక్స్పాండ్ చేయాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేయాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు కఫోని భూ వీరభద్రాసన. కఫోని భూ వీరభద్రాసనాలు ఇది సెకండ్ వేరియేషన్. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన కాళ్ల కండరాలకు చాలా మంచిది. కాళ్ల కండరాలు బాగా బలంగా దృఢంగా తయారవుతుంది. అలాగే నడుం భాగంలో ఉన్న కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. ఛాతీ కండరాలు బాగా ఎక్స్పాండ్ కూడా అవుతాయి. 2 కాళ్ళ వేళ్ళని ముందు వైపు పాయింట్ చేయండి. అలా పాయింట్ చేసి నడుముని పట్టుకొని ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. చేతులని కూడా మ్యాట్కి కింద సపోర్ట్ తీసుకుంటూ తలని కిందికి వాల్చుతూ ఇక్కడ రిలాక్స్ అయిపోండి. కొంత సమయం పాటు ఈ యొక్క ప్రసారిత పాదోత్తనాసనం చేయాలి. తలలో రక్త ప్రసరణ బాగా జరిగేలాగా చూసి మనకు కూల్ డౌన్ అనిపించేలాగా ఇక్కడ ఉండి నెమ్మదిగా వజ్రాసనంలో లేదా ఫార్వర్డ్గా ఇలా బాలాసనంలో బెండ్ అయిపోండి. ఇలా బెండ్ అయిపోయి రిలాక్స్ అయిపోవాలి. ఇలా కౌంటర్ చేయడం వలన కాళ్ల కండరాలు, నడుం కండరాలు, అలాగే ఛాతీ భాగంలో ఉన్న కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ సూత్రాలు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తొడలలో బలం లేని వాళ్ళు ఈ ఆసనము చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఈ ఆసనం చేస్తే మంచిది. వృద్ధులు ఈ ఆసనం చేయడానికి కొద్దిగా కష్టపడతారు. ఎందుకంటే ఇంత తీవ్రంగా వాళ్ళు కింద బెండ్ అవ్వాలంటే వాళ్ళలో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ ఉన్నవాళ్ళు ఇది బాగానే చేయగలుగుతారు, లేని వాళ్ళు కష్టపడతారు. మోకాళ్ళల్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ చాలా ఇబ్బందిని ఎదుర్కొంటారు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ కాళ్ళనైతే మనం ముందు వైపు టర్న్ చేస్తున్నామో ఆ యొక్క తొడ ఎక్స్టర్నల్గా రొటేట్ అవ్వాలి. అందు గురించే మనము ఇక్కడ హస్తాన్ని తొడపై వాడుతున్నాము. ఆ యొక్క ఎక్స్టర్నల్ రొటేషన్ ఇక్కడ లేకపోతే మనకు ఈ యొక్క ఆసనంతో మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఒకవేళ తొడ ఇంటర్నల్గా రొటేట్ అవుతే మోకాలుపై దుష్ప్రభావం పడుతుంది.
అది మంచిది కాదు. చూసారు కదండి ఇవాల్టి యోగ సూత్రాలు కఫోని భూ వీరభద్రాసనంలో సెకండ్ వేరియేషన్. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.